కర్నూలు జిల్లాలో క్రిమి సంహారక మందుల షాపుల నిర్వహణ కోసం లైసెన్స్ ఆశించిన డీలర్లకు దేశీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ రమాకాంత్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డీలర్లు రైతులను మోసం చేయరాదని, తమ లాభాల కోసం అనవసరమైన రసాయన మందులు రైతులకు ఇవ్వడం వల్ల రైతు నష్టపోవడమే కాకుండా ఆహార పదార్థాలు విషతుల్యం అవుతున్నాయని, అలా కాకుండా ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం పండించడం ఎలాగో వీలైతే రైతులకు తెలియజేయాలని వివరించారు. డీలర్లకు కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ZBNF పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో జరిగే వ్యవసాయ పద్ధతులను రైతుల సమక్షంలోనే పొలంలో చూపించి వివరించారు. అర్లబండ గ్రామానికి చెందిన రైతు దుర్గయ్య పొలంలో ప్రకృతి పద్ధతిలో పండించిన మిరపను పరిశీలించి ద్రవ జీవ అమృతం తయారీ విధానాన్ని, వాడుక విధానాన్ని, ఉపయోగాలను రైతు నుంచి తెలుసుకుని డీలర్లకు వివరించారు. కోసి మండలం కోల్మన్పేట యూనిట్లో జరిగే ప్రకృతి వ్యవసాయ విధానాన్ని మెచ్చుకుంటూ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీలర్షిప్ లైసెన్స్ ఆశించిన 40 మంది అభ్యర్థులు ప్రకృతి విధానంలో పండిన మిరప పంటను పరిశీలించి పంటకైన పెట్టుబడిని ప్రకృతి పద్ధతుల ద్వారా సాగు చేయడం వల్ల కలిగే లాభాలను రైతు దుర్గయ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోలంపేట యూనిట్ APCNF ఇన్ఛార్జ్ రాజంతో పాటు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్.